తండ్రి, కృపగల మా దేవ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకున్నాం తండ్రి. మీ మహాకృపను బట్టి నాయన ఈ ఆదివారం ఉదయకాల సమయంలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి తండ్రి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకున్నాం తండ్రి. దేవ తండ్రి, ఇప్పుడు దాకా పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించాము తండ్రి, మమ్మల్ని మేము ఆచరించుకున్నాం. ఈ సమయంలో తండ్రి మా బ్రతుకు కోసమైన బైబుల్ నుండి కొన్ని మాటలు మేము ధ్యానించగా వినగలిగే చోటును గ్రహించే ఉదయాన్ని ఆయన సముచితమైన జ్ఞానమును ఆయన మాకు ఇచ్చిందండి. మీ ఆత్మ సహాయంతో మీరే మమ్మల్ని నడిపించండి, మీరే మాట్లాడండి తండ్రి. కార్యక్రమం అంతట్లో మహిమా ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ క్రీస్తున్నాము మమ్మల్ని ప్రార్థన అడిగి వేడుకొని చూడాము తండ్రి. ఆమేన్. ముందుగా తండ్రి దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. పూర్ణ మీకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నామండి. ప్రియమైన దేవుని వాదన, దేవుని యొక్క మహాకృపను బట్టి గడిచిన వారం అంతా దేవుడు తన సజీవుల కింద కాచి కాపాడి మొదటి ఆదివారం ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిలో ఉన్నతంగా ఆయన నామాన్ని స్తుతించగలిగే ధన్యతను మరి చక్కగా మనకు అనుగ్రహించాడు దేవుడు. ఈ సమయంలో మరి మన విశ్వాస జీవితాన్ని కొనసాగించడానికి కొన్ని విలువైన మాటలు బైబిల్లోని మనం ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని వద్ద మన విశ్వాస జీవితం అనగానే విశ్వాసములో ఎదుగుతున్న మన జీవితాలు, విశ్వాసంలో బలహీనపడుతున్న సమయాలు కూడా మనం ఎదుర్కోవలసి వస్తూ ఉంటుంది. కాబట్టి మనము దేవుని నమ్మేటప్పుడు మనలో ఏముండకూడదంటే సందేహం అనేది ఉండకూడదు. మన విశ్వాసము సందేహపడేదిగా ఉండకూడదు. మనం నమ్ముతున్న దేవుడి పట్ల మనకి సందేహము లేని వారిగా ఉండాలి. అంటే మన విశ్వాసంలో అల్ప విశ్వాసము లేదంటే గనక సందేహము కలిగిన వారిగా మనం ఉంటే గనక మన జీవితంలో కొన్నిటిని మనం జయించలేం. ఎందుకంటే విశ్వాసముతో ఏదైనా సాధ్యమే. విశ్వాసము లేకుండా మనం సాధించలేం, జయించలేం. కాబట్టి మన విశ్వాసములో సందేహము లేని వారిగా, సందేహపడని వారిగా, మనం నమ్ముకుంటున్న దేవుడి పట్ల సంపూర్ణమైన విశ్వాసం కనపరిచేవారిలా, లేకపోతే మనం అడుగుతున్న ప్రతి ప్రార్థన విన్నపాన్ని నా దేవుడి వల్ల నేను కలిగిన వారిగా మన జీవితం ఉండాలి అంటే కనుక విశ్వాసములు అనేది ఏముండకూడదు, సందేహం అనేది ఉండకూడదు. ఎందుకంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలెను. చాలు. ఇక్కడ చూడండి, 6వ వచనంలో ఒక చక్కని మాట తెలియజేస్తున్నారు. దేవుణ్ణి మనం అడుగుతున్నాం, మనం ప్రార్థిస్తున్నాం. దేవుడు మనకి ఏ కార్యము చేయాలన్నా మనం అడగాలి. ఆ అడిగేటప్పుడు ఏమని చెప్తున్నాడు చూడండి. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను. అడిగేవారు ఎలా ఉండాలంట? సందేహింపక విశ్వాసముతో అడగవలను. సందేహింపక విశ్వాసముతో అడగవలని మనకి వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనం ప్రార్థించిన ప్రార్థనలు కానివ్వండి, దేవుడు మనకి పట్ల చేయవలసిన కార్యాల గురించి మనం ఏదైనా తలంచినప్పుడు, తండ్రి నాకు జీవితంలో ఈ కార్యము చేసి పెట్టు, లేదా నా జీవితంలో ఇది చెయ్యి, నా జీవితంలో ఇది జరుగుతుందని నమ్ముతున్నానని అడిగేవారు ఎంతమంది ఉన్నారు ఈరోజు? దేవుడి పట్ల విశ్వాసాన్ని కనపరిచేవారు ఎంతమంది ఉన్నారు? అందుకే ఇక్కడ ముందుగా మీలో ఎవరైనాను తనకి జ్ఞానము కొదువై ఉండేలా అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడే అతనికి అనుగ్రహింపబడును. ఆయనను ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేయు. ఆయన అందరికీ ఇస్తాడు, ఆయన అందరికీ ధారాళముగా దయచేయు. ఆయన గూర్చిన జ్ఞానమును నువ్వు అడిగే ప్రతిదాన్ని ఆయన ఇవ్వగలిగే శక్తిమంతుడు. కానీ అడిగేటప్పుడు నువ్వు ఎలా ఉండాలి అంటే గనక అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగడం. ఇక్కడ ఒక 2 విషయాలు మనకు చెప్తున్నాడు. ఒకటి, సందేహింపక అడగాలి, విశ్వాసముతో అడగాలి. ఒకటి, సందేహం ఉన్నా లేదా అల్ప విశ్వాసం ఉన్నా మనం చేద్దామన్న కార్యాలు, చేయగలిగే కార్యాలు కూడా మనము చేయలేము.
అలాగ చెయ్యలేని కార్యాల వల్ల అక్కడ వారి అల్ప విశ్వాసాన్ని, వారి సందేహాన్ని యేసుప్రభువు గుర్తించిన కొన్ని సందర్భాలు మనం చూడగలిగితే, ఒకసారి మనం చూడగలిగితే మత్తయి సువార్త 14వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాడు. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి బోధమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొని నేనే, భయపడకుడని వారితో చెప్పరు. యేసుక్రీస్తు వారు ఇక్కడ జరుగుతున్న సందర్భం మీకు తెలియాలంటే, శిష్యులు దోణి ఎక్కి సముద్రం మీద వెళ్ళిపోతున్నారు. ఆ సమయం సుమారు ఎంత? తెల్లవారుజామున 4 గంటలు. అంటే తెల్లవారుజామున 4వ జామున అంట వెళుతున్నప్పుడు అక్కడ జరుగుతున్న విషయాన్ని మనం చూడగలిగితే, యేసుక్రీస్తు వారు సముద్రం మీద నడిచి వెళ్తున్నారు. యేసుక్రీస్తు వారు ఎక్కడ నడిచి వెళ్తున్నారు? సముద్రం మీద. అది చూసిన శిష్యుల్లో ఒకరు ఏమని మాట్లాడుతున్నారు చూడండి. 28వ వచనం. పేతురు, ప్రభువా నీవే అయితే నేల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు వారు వస్తున్నారు. వస్తున్న ఆయన గుర్తించలేకపోయారు శిష్యులు. ఏమనుకున్నారు? భూతం అనుకున్నారంట. భూతమని భయపడుతున్నప్పుడు ఆయన ధైర్యం చెప్పాడు, భూతము కాదు, నేనే మీ ప్రభుని అని చెప్పినప్పుడు, అయితే అక్కడ పేతురు అన్నాడు, అయితే పేతురు, ప్రభువా నీవే అయితే, అంటే యేసుక్రీస్తుని నమ్మకం కలిగి ఉన్నాడా, నమ్మకం లేక అడుగుతున్నాడు అన్నమాట. మనం ఏదైతే ఫోన్లో మాట్లాడుతున్నది కాదని ఎవరో తెలియని వారు అనుకో, నేనండి ఇలాంటి మీరే అయితే అన్నాం అనుకోండి, ఏంటి ఆయన అంటే మనకి ఇంకా నమ్మకం కలగలేదు కాబట్టి. ఇక్కడ యేసుక్రీస్తు అని చూస్తున్న పేతురు గారు ఏమని మాట్లాడుతున్నారంటే, నీవే అయితే నేల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడిగాను. నీవే అయితే గనక నువ్వు ఎలాగైతే నేల మీద నడిచేస్తున్నావు, సముద్రం మీద నేల మీద నడవడం సాధ్యమా? సాధ్యం. మరి నువ్వు నడిచేస్తున్నావు, మరి ప్రభువుకు సాధ్యమే కదా. ఒకవేళ నీవే అయితే, మేము నమ్ముకున్న ప్రభువు నీవే అయితే గనక నీ వలే నేను కూడా నడవడానికి నాకు ఏం చేయి, సెలవిమ్ము అన్నప్పుడు ఏమన్నాడు యేసుక్రీస్తు? 29వ వచనం. ఆయన రమ్మనగాని పేతురు దేను దిగి యేసునద్దకు వెళ్ళుటకు నేల మీద నడిచెను గాని. చూడండి, యేసుక్రీస్తు అయితే సెలవిచ్చారు, రమ్మన్నారు, రా అయితే నువ్వు నడవగలవు రా అన్నారు. రమ్మనగాని ఏం చేశాడంటే పేతురు నేల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోగా సాగాను. ప్రభువా నన్ను రక్షింపమని కేకలు వేసును. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితవని అతనితో చెప్పాను. చూడండి, యేసుక్రీస్తు ఏమంటున్నారు చూడండి. అల్ప విశ్వాసం వచ్చింది ఎవరికి? చూసారా, అడిగాడా? ప్రభుని అడిగాడా? ప్రభు నీకులా నడవడానికి నాకు సెలవు. ప్రభు ఏమన్నాడు? అయితే నడువు, నీకు సెలవిస్తున్నావు కదా. నడిచాడు, విశ్వాసంతో అడిగాడు, నడిచాడు. కానీ దేనినో చూసి భయపడుతున్నాడు అంట. ఎదురుగా ఉన్న ప్రభుని చేసి ధైర్యం తెచ్చుకోవాలా లేదా? నీకు సెలవిచ్చింది ఎవరు? ప్రభు. నువ్వు ఎరిగితే గనక, నీవే నువ్వు ఎరిగితే గనక ఆ ప్రభుని చూసి నువ్వు ఎలా ఉండాలి? నువ్వు అడిగిన ఆ ప్రభు నీతో ఏమన్నాడు? నడవమని సెలవిచ్చాడు. సెలవిచ్చినప్పుడు పేతురికి ధైర్యం వచ్చింది, నడిచాడు. కానీ మరలా గాలిని చూసి ఏమైపోయాడంట? భయపడి వెంటనే మునిగిపోసాగాను. ఎందుకు భయపడ్డాడు? మునిగిపోతున్న ఆ పేతురు చూసి యేసుక్రీస్తు వారు ఏం కొలుస్తున్నారు ఆయనలో? ఏం తక్కువైంది? విశ్వాసము. చూసారా, అంటే విశ్వాసము లేకుండా మనం అడిగిన, విశ్వాసము లేకుండా మన జీవితంలో ఏమీ సాధించలేం. నడవగలిగాడా? మరేమైపోయాడు? మునిగిపోసాగాడు. నీటిలో మునిగిపోతున్నాడు. ప్రభువా నన్ను రక్షించము, నేను నశించిపోతున్నాను అన్నాడు. అందుకే అక్కడ ఏమన్నాడు చూడండి, ఏమన్నాడు? వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి, ఏమన్నాడు? అల్ప విశ్వాసి
ఎందుకు సందేహపడితివి. చూసారా, ఇంతకీ గాలిని చూసి భయపడితే ఎందుకు భయపడ్డామని అడగాలి యేసుక్రీస్తు. ఇంతకీ ఏమని అడుగుతున్నాడు? ఎందుకు సందేహపడితివి. ఇంతకీ ఏంటి సందేహం? నీవే అయితే ఏమన్నాడు? నీవే అయితే. యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను చెరసాలకు వెళ్ళిపోయాడు. చెరసాలకు వెళ్ళిపోయిన తర్వాత అసలు యోహాను వచ్చిన పని ఏంటి? ఈ లోకానికి రాబోతున్న రక్షకుడి గురించి త్రోవను సరళం చేసి ఈయనే ప్రభువు క్రీస్తుని సాక్ష్యం ఇవ్వడానికి ఆయన ముందుగా వచ్చినవాడు. చెరసాలకు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో యేసుక్రీస్తు వారిని నేను నిజంగా లోకానికి బయలుపరిచానా? అప్పుడు ఏమని శిష్యుని పంపించి ఏమని అడగమన్నాడు? యోహాను, ఈ లోకానికి రాబోవాలి నువ్వేనా? మేము వేదకుని కొరకు కనిపెట్టవాలనా అని చెప్పేసి యోహాను అడగడానికి పంపినప్పుడు యేసుక్రీస్తు వారు అప్పుడు యోహాను గురించి ఏమన్నారు? స్త్రీలు కని వాళ్ళు యోహాను అందరికంటే గొప్పవాడు, కానీ పరలోక రాజ్యంలో అల్ప విశ్వాసి కన్నా తక్కువ. చూసారు అంటే ఎందుకు ఆ స్థాయికి వస్తాడు? చెరసాలకు వెళ్ళేసరికి అల్ప విశ్వాసము వచ్చేసింది. యోహానికి అల్ప విశ్వాసం వచ్చేసింది. అలాగే ఇక్కడ పేతురు గారు కూడా వెనకాల యేసుక్రీస్తు గారు వెనకాల తిరుగుతున్నారు. ఆయన చేస్తున్న అద్భుతాలు చూస్తున్నాడు, ఆయన చెప్తున్న మాటలు వింటున్నాడు. జీవపు మాటలు గలవాడు నీవే అన్నాడు. అలాగన్నా యేసుక్రీస్తు వారిని ఇప్పుడు సముద్రం మీద నడుస్తూ వస్తూ చూస్తుంటే అది నీవే అయితే, నేను నీ ప్రభువుని చెప్పేసి అని చెప్పుకున్నప్పుడు అది నీవే అయితే నీటి మీద నడవడానికి నాకు అవకాశం ఏంటి? నడవమన్నాడు. ఆ నడుస్తున్న సమయంలో ప్రభు పట్ల ఏమొచ్చింది? ఆయనకి అల్ప విశ్వాసము. అప్పుడు అన్నాడు, ఎందుకు సందేహించితివి అని అడుగుతున్నాడు. సందేహించిన మనము అల్ప విశ్వాసంతో దేవుని వద్దకు వచ్చిన మనం కొన్ని కార్యాలు చేయలేం, కొన్ని విజయాలు మనం సాధించలేము. పేతురు నడవలేకపోయాడు, మునుపోసాగాడు, మొదట దేవుడు చెయ్యి అందించాడు. చూసారా, అంటే విశ్వాసం అనేది మనకి ఎలా ఉండాలంటే కనుక మనం విశ్వాసము సందేహము లేనిదై ఉండాలి. అల్పమైన విశ్వాసం కలిగి మనం ఉండకూడదు. మరొకసారి కూడా శిష్యులకి మరలా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైంది. చూడండి, అది కూడా మనం చదవగలిగితే కనుక మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. 17వ అధ్యాయం 19వ వచనం. 17వ అధ్యాయం 19వ వచనం. తరువాత శిష్యులు ఏకాంతంగా అడిగింది. అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే. చాలండి, ఇక్కడ ఏమంటారు చూడండి, మీ అల్ప విశ్వాసము చేతనే. ఇక్కడ కూడా అల్ప విశ్వాసాన్ని కనపరిచాడు. ఏ విషయంలో అంటే గనక ఒక కుమారుడికి ఏ పట్టిందంటే చంద్రరోగము ఉంది. చూడండి, అది 14వ వచనం చదువుతాను, అక్కడ మీకు అర్థమవుతుంది బాగా. నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు వినండి. వారు జనసమూహం వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళని, ప్రభువా నా కుమారుని కరుణించుము, వారు చంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఏలయనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వాడిని తీసుకుని వచ్చి తిని గాని వారు వానిని స్వస్థపరచలేకపోయిరని చెప్పాను. చూడండి, యేసుక్రీస్తు యొక్క శిష్యులకి ఏముంది? స్వస్థపరిచే వరం ఉంది. ఇచ్చాడా దేవుడు? దయ్యాలు వెళ్ళగొట్టే శక్తిని ఇచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు, స్వస్థపరిచే అధికారాన్ని ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. కానీ నీ శిష్యుల వద్దకు నా కుమారుని తీసుకొచ్చాను, వాడు చంద్రరోగి బాధపడుతున్నాడు, వాడు తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడుతున్నాడు. చూడండి, చంద్రరోగం అంటే ఏంటనుకున్నారు? మోచొచ్చి పడిపోవచ్చు కదా. అంటే వాడు ఎక్కడ పడిపోతున్నాడు, వాడు ఎలాంటి పరిస్థితులు ఉంటాడో వాడికి తెలియదు. అవునండి, ఎక్కడైనా మోసం వచ్చి పడిపోయిన ఫిట్స్ కింద వస్తుంది చూడండి. అలా పడిపోయిన వాళ్ళు అక్కడ గొయ్యి ఉందా, లేకపోతే అగ్గి ఉందా, నీళ్ళుందా, అదేమి తెలియదు. అలా వచ్చినప్పుడు వాళ్ళు అలాగా అంటే వారు ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంటారు. నా కుమారుడు కూడా అలాంటి స్థితిలోనే ఉన్నాడు కాబట్టి నీ శిష్యులకు ఏం చెప్తున్నా చూడండి, నీ శిష్యుల్ని బాగు చేయమని నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను నేను. 16వ వచనం, నీ శిష్యుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి తిని గాని వారు వారిని స్వస్థపరచలేకపోయేదని చెప్పాను.
మరి ఈ శిష్యులకి ఇచ్చాడు అధికారం అంటే ఇచ్చాడండి. ఎక్కడ ఇచ్చాడు చూడండి, ఒకసారి చెప్తున్నాడు. లోకాసు వార్త 10వ అధ్యాయము 18వ వచనం. పైన 17వ వచనం. ప్రభువా, దయ్యములు కూడా నీ నామమున మాకు లోబడునని చెప్పగా. చాలు. ఇక్కడ చూడండి ఏమని చెప్తున్నారు 70 మంది శిష్యులు వచ్చి, ప్రభువా దయ్యములు కూడా నీ నామం వల్ల మాకు లోబడుచున్నవని చెప్పగా. దయ్యాలు కూడా ఏమవుతున్నాయంట? యేసు నామమున గద్దించగానే దయ్యాలు కూడా వెళ్ళిపోతున్నాయి. రోగం గలవారు స్వస్థపడుతున్నారు. ఎలాంటి బలాన్ని ఆయనకి ఇచ్చాడంటే కనుక 19వ వచనంలో చెప్తున్నాడు, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలం అంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. చూడండి, శత్రువు ఎవరు? అపవాది. అపవాది యొక్క శత్రువు అయితే అపవాది బలం అంతటి మీద మీకు ఏమిచ్చాడు? అధికారం అనుగ్రహించున్నానని వారితో చెప్పాడు. అవునా? అంటే వీళ్ళకి అంత అధికారం ఉందంటే కనుక ఉంది. అపవాది వారిని రోగాలతో శోధిస్తున్నప్పుడు ఆ రోగాలను కూడా వెళ్ళగొట్టగలిగే సామర్థ్యం శిష్యులకి ఉంది. కానీ అదే శిష్యుల దగ్గరికి ఒక కుమారుని తీసుకునే ఒక తండ్రి ఏమని అడుగుతున్నాడు? నా కుమారుడు తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడిపోతున్నాడు, వాడు చంద్రరోగి అయి బాధపడుతున్నాడు, వారిలో ఉన్న రోగాన్ని తొలగించమని నీ శిష్యులు వేడుకుంటే వారు ఏం చేయలేకపోయేదంట? స్వస్థపరచలేకపోయారు. ఏంటి కారణం అంటే గనక వారిలో ఉన్న లోపాన్ని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. మత్తయి సువార్త 17వ అధ్యాయము చెప్తున్నాడు చూడండి. అక్కడ 17వ వచనము. అయితే యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, మీతో నేను ఎంతకాలము ఉందును. చూడండి, ఇంకా ఎంతకాలం ఉంటాననుకున్నది మీతో? ఎందుకు మీ విశ్వాసంలో కోల్పోతున్నది? ఎందుకు మీరు విశ్వాసంలో బలహీనులుగా ఉంటున్నారు? అల్ప విశ్వాసం కలిగి ఎందుకు నివసిస్తున్నారు అని చెబుతూ వారి గురించి అంటున్నాడు. అందుకు విశ్వాసం లేని మూర్ఖతరము వారులారా, మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని నా యొద్దకు తీసుకున్నాడని చెప్పాను. తర్వాత యేసుక్రీస్తు వారు దయ్యాన్ని వెళ్ళగొట్టారు. అప్పుడు 19వ వచనంలో శిష్యులు అడుగుతున్నారండి, ఏమని అడుగుతున్నారు చూడండి. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి, మేమెందు చేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే. చూడండి ఏమన్నాడు? మీ అల్ప విశ్వాసము చేతనే. అల్ప విశ్వాసం అంటే మా విశ్వాసం చాలా బుద్ధిగా ఉందన్నమాట. అయితే మేము బాగా విశ్వాసం, అయితే మాకు ఎంత విశ్వాసం ఉండాలి? చాలా అన్నాడా? సైజ్ ఎంత చెప్తున్నాడు చూడండి. మీ అల్ప విశ్వాసం అంటే ఆవగింజ కంటే తక్కువ ఉందా? ఆవగింజ కంటే తక్కువ ఉంది. చూడండి, ఆవగింజ అంత విశ్వాసం అంటే ఏమవుతుంది చెప్తున్నాడు అక్కడ. మీ అల్ప విశ్వాసం చేత ఇది చేయలేకపోయారు. మీకు ఆవగింజ అంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండని చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మలు గాని అది పోవును. వెళ్ళిపోద్దా? చూడండి, మీకు సాధ్యమైనది, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్తున్నాను. విశ్వాసం ఏదైనా చేయగలదంటే చేయగలదండి. మీకు ఆవగింజంత విశ్వాసం అనేది చాలు. ఈ కొండలెత్తి కంచిపోయి అక్కడికి పడమంటే పడిపోతుందంట. జరగలేదు? అలాగా జరగలేదా? చూడండి ఒకసారి యాకోబు పత్రికలో ఎలాంటి గొప్ప కార్యాలు చేశారు. విశ్వాస సహితంగా వారు అడిగినప్పుడు వారు ఎలాంటి కార్యాలు చేశారో అక్కడ చెప్తున్నాడు. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చూడండి. 17. ఏలియా మన వంటి స్వభావం గలవాడు మనుషుడే. వర్షింపకుడినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు భూమి మీద వర్షము పడలేదు. చూడండి, జరుగుతుందా? ఈ కొండ ఇక్కడ నుండి వెళ్ళిపోయి అక్కడ పడమంటే పడుతుందంటే మనం ఏమనుకుంటాం? ఇది ఎక్కడ జరుగుతుందండి? ఆ మాట వింటేనే మనకి ఏం రావట్లేదు? విశ్వాసం రావట్లేదు. కొండ అక్కర్లేదు, ఈ కుర్చీ ఎక్కడి నుంచి అక్కడికి వచ్చే మనం వస్తుందా? నీకు విశ్వాసం ఉండాలి.
మరి చూడండి ఏలియా ఎలాంటి విశ్వాసంతో ప్రార్థన చేశాడు? ఇందాక అడగమన్నాడు కదా, దేవుడు విశ్వాసముతో అడుగువాడి కంట దేవుడు ఏదైనా చేస్తాడంట, సందేహింపక అడగాలంట. మరి ఏలియా ఏమడిగాడు చూడండి, 17 వచ్చిన ఏలియా మన వంటి స్వభావం గల మనుషులే. ఏలియా ఎలాంటి వాడు? మనలాంటి స్వభావం. ఏలియాకేమి శక్తి లేదు, ఏలియాకేమి శక్తిని ఇవ్వలేదు దేవుడు. ఎలాంటి శక్తిని? వర్షాన్ని ఆపేయగలిగే శక్తిని ఇవ్వలేదు. మనకు ఎలాంటి స్వభావం ఉందో ఏలియా కూడా అలాంటి స్వభావం గలవాడే. కానీ అలాంటి మనుషులే వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా. ఆయన ప్రార్థన ఎలా ఉంది చూడండి, ఆయన ప్రార్థన ఎలా ఉంది? జరుగుతుంది అనే నమ్మకం ఉంది, చేసే ప్రార్థనలో ఆసక్తి. అలా ఆసక్తితో ప్రార్థన చేయగానే ఏం చేశాడంట, 3.5 సంవత్సరములు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చును, భూమి తన ఫలమును ఇచ్చును. జరిగిపోద్దా? ఒక మనిషి ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోద్దా? 3.5 సంవత్సరాలు భూమి పంటలేదా? పంటలేదు. మరలా ఆయన ప్రార్థన చేస్తే ఏం జరిగిందంట? వర్షం కురిసిందంట, పంట పండిందంట. మరి ఎలాంటి మనుషుడు? మనలాంటి స్వభావం గల మనుషుడు అంటున్నాడు అక్కడ చూడండి. ఆయనకి ఏమి శక్తి లేదు, కానీ ఆయనలో ఏముంది? సందేహింపని విశ్వాసం ఉంది. ఇది జరుగుతాదా జరగదా అనే సందేహం ఆయనకి లేదు. జరుగుతుంది, నా ప్రార్థన అంత గొప్పది, నేను అడుగుతున్న దేవుడు చేయగలిగే శక్తివంతుడు, అంత గొప్పవాడు. యెహోషువ ప్రార్థించగా ఏం జరిగింది? యెహోషువ మనకలాంటి స్వభావం కలిగిన మనుషులే. యెహోషువ ప్రార్థన చేస్తే ఏం జరిగింది? అది ఏలియా. యెహోషువ ప్రార్థన చేస్తే ఏం జరిగింది? సూర్యుడా నువ్వు ఆగిపో, చంద్రుడా నువ్వు ఎల్లా లోయలో ఆగిపో. అంటే సూర్యుని చంద్రుని ఏం చేశాడు? ఆపేశాడా? ఎవరు? యెహోషువ. జరిగిందా? జరిగింది. నువ్వు ఆపు. అలాంటి విశ్వాసం ఉంటే ఇజుకిజో చెప్తున్నారు, మేము ఎందుకు చేయలేకపోయాం, మేము ఎందుకు ఆ దయ్యాన్ని మేము వెళ్ళగొట్టలేకపోయాం అంటే కనుక మీ అల్ప విశ్వాసము చేతనే. మా అల్ప విశ్వాసమా? మరి మా విశ్వాసం ఎంత ఉండాలి? ఆవగింజ. ఆవగింజ ఉంటే ఈ కొండ అక్కడికి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోమంటే. యెహోషువ అంటున్నారు, యెహోషువ నువ్వు సూర్యుడా నువ్వు గిబియోనులో ఆగిపోయాడా? ఆగిపోయి. యెహోషువ చెప్తే ఆగిపోద్దా? విశ్వాస సహితమైన ప్రార్థన. అందుకే చెప్తున్నాడు చూడండి, ఇంకా మనం విశ్వాసముతో చేయగలిగితే కనుక ఏమేమి జరుగుతాయో చెప్తున్నాడు. 15వ వచనం చూడండి, యాకోబు 15వ వచనంలో విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతను లేపును, అతను పాపము లేని వాడై పాపం చేసినను. చూడండి, విశ్వాస సహితమైన ప్రార్థన ఏం చేస్తుందంట? రోగిని. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే గనక విశ్వాసం అనేది మనలో లేకుండా అల్ప విశ్వాసంతో సందేహముతో మన జీవితంలో కొన్ని కార్యాలు మనం ఏం చేయలేకపోతున్నాం, సాధించలేకపోతున్నాం లేదా? సాధించలేకపోతున్నాం. ఆనాడు శిష్యులు కూడా అలాగే సాధించలేకపోయారు. ప్రభువా నీవే అయితే నేను నడిచేస్తాను ప్రభువా అన్నాడు, నడువు అన్నాడు. కానీ ఎందుకు లోపల సందేహం? ప్రభువు కాదనా? లేకపోతే నా ప్రభు నన్ను నడిపించలేడనా? లేకపోతే నేను నేను అడిగిన దాన్ని నేను చెయ్యలేననా? నా దేవుడు చెయ్యలేడనా? ఏంటి ఆ సందేహము? పేదరికి ఏంటి ఆ సందేహము? నీవే అయితే అంటున్నాడు, నేను నడవలేను అనే సందేహము ఆయనలో. అందుకే అక్కడ ఏమన్నాడు యేసుక్రీస్తు, మీ అల్ప విశ్వాసం చేతనే ఎందుకు సందేహపడుతున్నాడు. అల్ప విశ్వాసంతో సందేహంతో మనం ఏమీ సాధించలేము. ఇదిగో అడిగేవారు ఎలాగడగాలని చెప్పాడు? ఎలాగడగాలి? విశ్వాసముతో అడగవలను.
ఎలాగ అడగాలి అంటే గనక అతడు ఏ మాత్రము సందేహింపక, ఏ మాత్రము సందేహం అనేది మనలో ఉండకూడదు. దేవుణ్ణి అడిగేటప్పుడు అది ఆయన చిత్తమై ఉండాలి. నువ్వు అడిగేది దేవుణ్ణి అడగమన్నాం కదా, ఆ సందేహం లేకుండా అడగమన్నాడు కదా అని చెప్పేసి మనకి పెద్దమైన వాటిని అడగమని చెప్పలేదంట. ఆయన చిత్తాన్ని బట్టి నువ్వు అడిగితే గనక అది అసాధ్యమైనది అంటూ ఏమీ లేదు. అందుకే అక్కడ అన్నాడు, ఏమన్నాడంటే గనక నువ్వు ఏది అడిగినా ఏ మాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలను, విశ్వాసముతో అడగవలను. కాబట్టి మనం ఏదైనా విజయాన్ని సాధించాలంటే, మనం ఏదైనా దేవుడి యొద్ద నుండి పొందుకోవాలంటే మరి ముఖ్యంగా మనలో ఉండవలసినది విశ్వాసము. మనలో ఉండవలసినది పరిపూర్ణమైన విశ్వాసము, సందేహింపని విశ్వాసము. సందేహింపని విశ్వాసము మనలో ఉండాలి. ఇక ఎలాంటి విశ్వాసము ఉండాలో మనకి తెలియచేస్తున్న ఒకసారి మనం చూడగలిగితే మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము 21వ అధ్యాయం అండి, 21వ అధ్యాయము 21వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. 20వ వచనం. శిష్యునిది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనిది. అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి సందేహింపకుండా ఎడలా ఈ అంజూరపు చెట్టులకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడదువు కాకని చెప్పిన ఎడలా అలాగ జరిగినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరలా చూడండి, ఇక్కడ విశ్వాసము గురించి మరలా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, యేసుక్రీస్తు ఒకనొక సమయంలో ఉదయకాల సమయం నుండి యెరూషలేము పట్టణం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా, చూడండి 18వ వచనం, 21వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి వలెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న యొక్క అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ అని కనబడలేదు కనుక దానిని చూచి ఇక మీదట వెన్నటికి నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. యేసుక్రీస్తు వారు ఒక త్రోవను వెళ్ళి కూర్చుండగా ఆయనకి ఆకలి వేసిందంట. ఆకలి వేసినప్పుడు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు దానికి ఏమి లేవు, కాయలు లేవు. కాయలు లేవు కాబట్టి దాన్ని ఏమన్నారు, ఇంక వెన్నటికి కాయ కొద్దువు కాక అన్నందుకు అది తక్షణమే ఎండిపోయిందంట. దీన్ని చాలా మంది ఎలా చెప్తారంటే, విశ్వాసం కొరకు చెప్పారన్న చెప్పడం మానేసి, ఇదిగో మనలో ఫలాలు లేకపోతే ఆయన చెప్పించేస్తే మనం తక్షణం అలాగా ఎండిపోతాం. అక్కడ ఏమి నేర్పిస్తున్నాడు, ఆ అంజూరపు చెట్టుకు జరిగిన దాన్ని బట్టి వారికి ఏమి నేర్పిస్తున్నాడు, ఆ విషయంలో మనం ఆలోచన చేయగలిగితే ఏం చెప్తున్నాడంటే, అది తక్షణమే వెండిపోయినప్పుడు వాళ్ళు ఏమనుకున్నదంటే, ఏమనుకున్నారు చూడండి, అక్కడ నేను చదువుతాను, మీరు వినండి. ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను, శిష్యులది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయిందని చెప్పుకొనిది. అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయింది అంటే, యేసుక్రీస్తు వారు అలాగనగానే అలా జరిగిపోతుందంటే కనుక ఆయనకి అసాధ్యమైందంటే ఏమీ లేదా, లేదు. ఆయన నమ్ముకుంటున్న మీరు కూడా అలాంటి గొప్పవారే. ఎలాగని చెప్తున్నాడంటే, అది తక్షణమే ఎండిపోయినప్పుడు యేసుక్రీస్తు వాళ్ళతో అన్నాడు, అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి మీరు కూడా, నేను అనగానే అంజూరపు చెట్టు ఏమైపోయింది, నువ్వు ఇంకెప్పుడును కాపు కాయకుందుగా అనగానే ఏమైపోయింది, ఎండిపోయింది. చూసావు, వెంటనే జరిగిందా? అలాగే తక్షణమే వారు అది ఎండిపోవడం చూసినప్పుడు ఆ ఆశ్చర్యపోతున్నప్పుడు అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి సందేహింపకుండా ఎడల ఈ అంజూరపు చెట్టులకు జరిగినది దాన్ని చేయుట మాత్రమే కాదు, ఇలా జరగడం మాత్రమే కాదు, అది ఎండిపోవడం మాత్రమే కాదు, మీరు విశ్వాసంతో అంటే గనక, మీరు విశ్వాసంతో ఒక కార్యం మీరు చేయాలనుకుంటే గనక ఈ అంజూరపు చెట్టు ఎండిపోవడం మాత్రమే కాదు, గాని ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాక అని చెప్పిన ఎడల అలాగూ జరిగినని మీతో నిశ్చయముగా. ఈ ఎండిపోవడం ఏం చూసారు, ఇందాకేమన్నాడు, ఈ కొండను ఎక్కడి నుండి అక్కడికి వెళ్ళిపోమన్నాడు. ఇప్పుడు ఈ కొండను తీసుకెళ్ళి ఎక్కడ వేసామన్నాడు, వెళ్ళిపోద్దా,
ఆ వెళ్ళిపోద్దని ఆ నమ్మకం చూడండి, అది ఆవగించి ఉంటే చాలు, ఉండదు మనకి. వాళ్ళు తిరిగేది ఎవరని కదరా, మృతులను సజీవులుగా లేపారు. వారి విశ్వాసం బలపరచడానికి, వాళ్ళు నమ్మాలి అనడానికి, వారు అల్ప విశ్వాసం, మీ అల్ప విశ్వాసం చేతని చేయలేకపోతున్నారని చెప్పడానికి వాళ్ళ ముందు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. వాళ్ళు చేయలేనిది యేసుక్రీస్తు చేసి చూపించారు. అవునా? ఆ కుమారుని స్వస్థపరిచారు. ప్రభావం ఎందుకు చేయలేకపోతే మీ అల్ప విశ్వాసం చేతనే. అవునా? ఆయన బ్రతికించేస్తున్నారు జనాలను, చనిపోయిన వారిని. వీళ్ళు చేయలేకపోతున్నారంటే ఏంటి? మీ అల్ప విశ్వాసం చేతనే. విశ్వాసంతో మీరు చేయాలి. కానీ ఇంకా వీరికి లోపల ఏముందంటే కనుక అల్ప విశ్వాసం ఉంది, సందేహము ఉంది. చూడండి, యేసుక్రీస్తు వాళ్ళతో ఉంటూ చేయలేకపోయేది, కానీ యేసుక్రీస్తు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చనిపోయిన వాళ్ళు లేపేశారు శిష్యులు. లేపారా? లేపేది. పేతురు లేపారా? ద్వారక ఎవరు లేడీ, ఆవిడ పేరు ఆ మాటకి అర్థం అపోస్తుల కార్యాల్లో ఉంటారు. ఆమె విధవరాలు, పరిశుద్ధుల ఎంతో మంచి కార్యాలు చేసింది ఆవిడ. ఆవిడ చనిపోయింది ఒక రోజు. చనిపోతే ఆవిడకి స్నానం చేయించి పడుకోబెట్టారు. పేతురు పక్కనే వెప్పేలా ఉన్నాడని చెప్పేసి పిలవలంపించి పేతురితో ప్రార్థన చేయించుకుని ఏమైంది? ఆవిడ లేచింది. లేపేశారు. అప్పుడు ఇప్పుడు ఎంత ఉంది విశ్వాసం? ఆ విశ్వాసము ద్వారా వాళ్ళు ఏం చేశారు? ఆనాడు ఏదైనా సాధించాలంటే విశ్వాసముతోనే. విశ్వాసంతో ఏమి చేశారనుకున్నారు చూడండి. ఎనిమిది రాసిన పత్రికలు చెప్తున్నాడు, విశ్వాసముతో గొప్ప గొప్ప కార్యాలన్నీ జయించచ్చని. ఎనిమిది రాసిన పత్రికలో 11వ అధ్యాయము 11వ అధ్యాయం విశ్వాసమును బట్టి చదువు. ఎన్నో వచ్చింది? విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని. కాదు కాదు, చూడవలసింది చెప్తున్నాను. 30:27 నుంచి చూద్దాం. విశ్వాసమును బట్టి అదృశ్యమైన వాడిని చూచినట్టు సరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయిను. తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలీయులను మొట్టగుండు నిమిత్తము అతడి విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచి. చూడండి, విశ్వాసమును బట్టి జరిగిన కార్యాలని చెప్తున్నాడు. విశ్వాసమును బట్టి వారు పొడి నేలను నడిచినట్లు ఎర్ర సముద్రములో నడిచిపోయేది. ఐగుప్తులు అలా చేజూచి మునిగిపోయింది. విశ్వాసం బట్టి 7 దినములు ప్రదక్షిణలు చేసిన తరువాత ఎరుకో గోడలు కూలిపోయినాయి. చూడు, విశ్వాసం బట్టి సముద్రంలో నడుచుకుని వెళ్ళిపోయేదంటే విశ్వాసమును బట్టి ఎరుకో గోడలు కూలిపోయినట్టు. ఇంకా విశ్వాసం బట్టి ఏం జరిగింది చెప్తున్నారు చూడండి. విశ్వాసమును బట్టి రాహాబని వేశ్య వేగులు వారిని సమాధానంతో చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయేను. ఇక నువ్వు ఏమి చెప్పుదము? గిద్యోను, బారాకు, సంసోను, యొప్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చి ప్రవక్తలు గూర్చి వివరించు సమయము చాలదు. వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిది, నీతి కార్యములు జరిగించింది, వాగ్దానమును పొందిది, సింహపు నోళ్లు మూయించిది, అగ్ని బాణములు సల్లార్చిది, ఖడ్గదాలను తప్పించుకునేది. ఎన్ని ఎలా జరిగిపోయి సింహం నోళ్లు మూయించేసారంటే అవన్నీ ఎలా జరిగినాయి? అవన్నీ అసాధ్యము. సింహాలకు పడేస్తే బ్రతికి రావడం కష్టమా నష్టమా? తేలిక కష్టం. కానీ సింహాలకు దోవలోకి వెళ్ళి ఏ ప్రమాదం లేకుండా వచ్చేది. అగ్ని బలమును చల్లార్చేసారంట. సెద్దెక్కు మెషకు అబేద్నెగో వీళ్ళు ముగ్గురు కూడా ఏమయ్యేదంట? అగ్నిలో పడవేయబడ్డారు. కానీ అగ్ని వాసన కూడా లేకుండా ఎలా వచ్చేది? బయటకు వచ్చేది. అగ్ని వాసనే లేదంట. అంటే కూడా ఎలా వస్తుంది? అగ్ని వాసనే లేదంట వారి దగ్గర. సాధ్యమా? మరి ఇవన్నీ సాధ్యాలుగా చూపిస్తున్నారు. ఎలా సాధ్యమైనవి? విశ్వాసమును బట్టి. అంటే విశ్వాసం అంటే ఏదైనా సాధ్యమే. అందుకే
ఇది ప్రభు అంత ఖచ్చితంగా మీరు విశ్వాసంతో అడిగిన మీరు విశ్వాసంతో చేయాలనుకోండి. మీకు ఆవగించేంత విశ్వాసం ఉంటే ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది. మీరు ఎందుకు చేయలేకపోతారు అంటే చెప్తున్నారు. మీరు విశ్వాసంతో ఆయన్ని అక్కడ ఉన్న రోగాన్ని మీరు తొలగించలేకపోయేది, కానీ ఉంటే గనక మీరు ఆ విశ్వాసం ఉంటే కనుక ఈ కొండ కూడా వెళ్ళిపోతుందని చెప్తున్నాడు. మీరు అడిగే దాంట్లో మీ విశ్వాసం అంటుంటే కనుక ఇదిగో ఏలియా మనకు లాంటి స్వభావం గలవాడే, కానీ విశ్వాసంతో ప్రార్థన చేయగా ఏమైపోయింది? వర్షము ఆగిపోయింది. 3.5 సంవత్సరాలు జరిగింది. వీళ్ళందరూ కూడా విశ్వాసంతో సాధించిన విజయాలు. ఎర్ర సముద్రంలో సముద్రం ఇయ్యపు గోడ కింద ఇలా బయట రోడ్డు కింద నడిచిపోతాం మనం, వెళ్ళగలమా? ఆ తర్వాత ఐగుప్తులు కూడా అలాగే ఎలా చూసి ఏమయ్యారంట? మునిగిపోయారు. వాళ్ళు మునిగిపోయారు, మరి ఇశ్రాయేలు మునగలేదు. వాళ్ళ విశ్వాసంతో. విశ్వాసం ఉంటే సముద్రంలోనైనా నడిచేస్తాం, కొండలనైనా తోలేస్తాం, వర్షాన్నైనా ఆపేస్తాం, సూర్యునైనా. వాళ్ళకి ఆ విశ్వాసం ఉంది. ఇప్పుడు ఈ లోకంలో అలాంటి విశ్వాసం లేదు. అందుకే యేసుక్రీస్తు అంటారు 18వ అధ్యాయం మత్తయి సువార్త, 18వ అధ్యాయం మత్తయి సువార్త 18వ అధ్యాయం మత్తయి సువార్త 18వ అధ్యాయము చూడండి, కిందకి చదువుతూ అక్కడ చెప్తున్నాడు. అదే మరి ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడు? చదువు. వాడు మెడకు పెద్ద తిరుపతి రాయి కట్టబడిన వాడే మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడటానికి మేలు. నేను మరలా వచ్చినప్పుడు విశ్వాసము కనుగొందునా అంటే చూడు. నేను మరలా వచ్చినప్పుడు విశ్వాసం కనుగొని ఉంటుంది. అక్కడ ఉందమ్మా. లోకసువార్త అనుకుంటా, క్షమించండి, లోకసువార్త తీసేదా? లోకసువార్త 18వ అధ్యాయము ఎనిమిదో వచనం. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వాని విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. చూడండి ఏమన్నాడు? ఆయనను భూమి మీద అంట మనుష్య కుమారుడు మరలా వచ్చినప్పుడు, కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద అనేది ఉండేసి కిందనేమో చూడండి. ఏ విశ్వాసం అది? ఆ విశ్వాసం అంటే ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాం చూడండి. అదే అన్నాడు అక్కడ అదే అంటున్నాడు, సందేహింపని విశ్వాసము అంటున్నాడు. చూడండి అక్కడ మళ్ళీ చదువుతుంది 8వ వచనం. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతమును చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు, ఎప్పుడు వస్తాడు ఆయన? మనుష్య కుమారుడు ఎప్పుడు వస్తాడు? ఇప్పుడు వస్తాడు కదా, వస్తానన్నాడు కదా యేసు. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా. భూమి మీద విశ్వాసము కనుగొనునా. భూమి మీద అన్న అక్కడ రెండేసి ఆ విశ్వాసము అంటున్నాడు. ఇప్పుడు అందరూ విశ్వాసులమే, కానీ ఏ విశ్వాసం ఉండాలి?
ఏలియాకున్న విశ్వాసం ఉండాలి, యెహోషువకున్న విశ్వాసం ఉండాలి. ఇదిగో అగ్ని బలమును చల్లార్చిన సిదెక్కు మెసెక్కు అబేద్నెగోకున్న విశ్వాసం ఉండాలి. సింహపు నోరు మూయించిన దానియేలుకున్న విశ్వాసము ఉండాలి. ఇలాంటి విశ్వాసం నేను కనుగొందునా అన్నారు. అంటే అలాంటి వారు నాకు కనబడతారా? అంత విశ్వాసం కలవారు నాకు కనబడతారా? మూర్ఖతరము వారు మీతో నేను ఎంతకాలము మిమ్మల్ని ఎంతకాలము సహితును. విశ్వాసము లేని మూర్ఖతరము వారు. అది ఏ విశ్వాసం? సందేహము కలిగిన విశ్వాసం. వారికి సందేహింపక వారి విశ్వాసాన్ని కనపరిచారు కాబట్టి వారు విజయాన్ని సాధించారు. అగ్నిలోకి వెళ్ళిన అగ్నివాసన లేకుండా బయటకు వచ్చారు. సింహపు గృహలోకి వెళ్ళిన సింహపు నోటికి చిక్కకుండా బయటకు వచ్చారు. సముద్రం అటు ఇటు గోడగా ఉన్న మయాన మార్గంలో వెళ్ళిపోయారు. విశ్వాసముతో చుట్టూరు తిరిగారు. ఎదుకో గోడలు కూల్చేశారు. అన్ని విశ్వాసంతో జరిగినాయని మీరు నమ్మగలిగితే ఇప్పుడు అలాంటి విశ్వాసం మీలో ఉందా? నేను వచ్చేసరికి అలాంటి విశ్వాసం భూమి మీద కనుగొనగలనా అంటారా? మరి ఎలా ఉంటారు? యేసుక్రీస్తు వచ్చే సమయానికి నోవహు దినాల్లో ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. నోవహు దినాల్లో ఎలా ఉన్నారు? వారం మునిగిపోయేంత వరకు కూడా వారికి తెలియలేదంట. వర్షం వస్తుంది ఏంటి? కొండ మీద కట్టుకుంటే వర్షకులకు వచ్చి కొండ పడవ తీర్చేస్తుందా? జలప్రలయం వస్తుందంటే నమ్మేదా? కానీ ఆ వర్షం వచ్చింది. వస్తున్నప్పటికీ కూడా వారు ఏం చేయలేదు. కానీ ఎంతమంది రక్షింపబడ్డారు? నోవహు కుటుంబమే. మరి మిగతా వాళ్ళందరూ అంటే ఏమర్థమవుతుంది మనకంటే గనక దేవుడు చెబుతున్నా నమ్మని తదము వచ్చేస్తుంది. అందుకే నోవహు దినాల్లో ఎలా ఉంటారు? మనిషి కుమారుని రాకడ దినాల్లో అలాగే ఉంటారు. ఎలా ఉంటారు? ఇండ్లు కట్టుచు, పెళ్లి చేసుకునిచు, పెళ్లి పడుతూ, విందులు వినోదాలు అలాగే ఉంటుంది. సొదొమ గొమొర్ర నాశనం అయిపోతున్నప్పుడు దినాలు ఎలాగున్నాయో, లోతు దినములు ఎలా ఉండినో మనిషి కుమారుడు దినములు కూడా అలాగే ఉండును. అవునా? సొదొమ గొమొర్రకి ఉగ్రత వస్తున్నప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళు? బాలుడి మొత్తం అందరూ కూడా పాపంలోనే ఉన్నారు. అగ్ని గంధకాలు వచ్చి నాశనం చేసేంత వరకు వాళ్ళు మారలేదు. అలాగే మనము కూడా మన విశ్వాస జీవితాన్ని కొలమానం వేసుకుంటే గనక మనము కూడా ఎలాంటి విశ్వాసంతో మనం ఉన్నాము. నా దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా, నన్ను ఏ స్థితిలో ఉన్నా సరే నాకు జయాన్ని ఇచ్చే దేవుడిని నేను నమ్ముకున్నాననే విశ్వాసంతో మనం ఉండగలిగామా? యేసుక్రీస్తు వారు అందుకే శిష్యుల్ని వెనకాల తిరుగుతున్నప్పుడు శిష్యులకి నేర్పిస్తున్నారు. మీరు విశ్వాసం, మీరు అల్ప విశ్వాసంతో ఉన్నారు, మీరు సందేహిస్తున్నారు. ఇంకా అలా ఉంటే గనక మనము సాధించాలి. ఇప్పటికీ కూడా మనం ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం, కానీ దేవుడి పట్ల అట్టి విశ్వాసాన్ని మనం కనపరచలేకపోతున్నాం. అందుకే ఆయన అంటున్న మాట మనం బాగా ఆలోచన చేయగలిగితే కనుక ఆయన వచ్చే సమయానికి భూమి మీద ఆ విశ్వాసము కనుగొననా? అలాంటి విశ్వాసాన్ని మనలో చూడగలరా? చూడగలిగేలా మన జీవితాలు ఉండాలి. అందుకే ఈ విశ్వాస జాబితా ఏదైతే ఎబ్రీ రాసిన పత్రికలో ఉందో అది మనం చదివినప్పుడల్లా వాళ్ళంత గొప్పగా అలా విజయాన్ని సాధించడానికి కారణం ఏంటంటే కనుక వారి విశ్వాసమే కనబడదు. కానీ ఇక్కడ శిష్యులు వెనకాల, యేసుక్రీస్తు వెనకాల తిరుగుతున్న శిష్యులు ఏం కనపడుతుంది? ప్రభావ ఎందుకు చేయలేకపోయాం? నీ అల్ప విశ్వాసమే. ప్రభావ నేను ఎందుకు నడవలేకపోయాను? నీ సందేహమే, నీ అల్ప విశ్వాసమే. ప్రభావం ఎందుకు అలా ఉండలేకపోతుంటే మీరు విశ్వాసము లేని వారిగా ఉన్నారంట. కాబట్టి విశ్వాసం అనేది ఇక్కడ వదే దినాల్లో మన జీవితాన్ని నడిపించేది. కాబట్టి మన విశ్వాసం ఏమనకూడదు? సందేహం అనేది ఉండకూడదు. మనం నమ్ముకుంటున్న దేవుడి పట్ల మనకి సందేహము ఉండకూడదు. కాబట్టి అలాంటి సందేహము లేని విశ్వాసం కలిగి మన జీవితాన్ని ముందుకి నడిపించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, మీకే వందనాలు, స్తుతులు స్తోత్రం చేస్తున్నాం. మీ మహాకృపను బట్టి నైనా ఇదిగో తండ్రి నైనా ఈ ఆదివారం ఉదయకాల సమయం నుండి ఇప్పుడు దాకా ఉన్నతమైన మీ నామానికి మహిమకరంగా జరిపించిన యొక్క ఆరాధన కూడికలో తండ్రి మీ పిల్లలకు నైనా చెప్పబడిన ప్రతి మాటను నేను గ్రహించి వారి జీవితాల్లో తండ్రి విశ్వాసములో తండ్రి నైనా అల్పుడుగా కాకుండా, విశ్వాసములో నైనా సందేహించే వారిగా కాకుండా తండ్రి ఇదిగో తండ్రి సమస్తము తండ్రి మీరు చేయగలదని
సమస్తము తండ్రి విశ్వాసముతో సాధ్యమని తండ్రి బిడ్డలు గ్రహించి అట్టి విశ్వాసం కలిగి ముందుకు కొనసాగడానికి నన్ను మమ్మల్ని అట్టి విశ్వాసంతో ముందుకు నడుచుకున్నట్టు మమ్మల్ని నడిపించమని మీ గొప్ప చేత మమ్మల్ని భద్రపరచమని మా రక్షకుడు మీకు ఈ కుమారుడు యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.